స్థానిక స్వపరిపాలనకు సంబంధించి మండల పరిషత్తు ఏర్పాటు అనేది ముఖ్యంగా ఇది ఒక మాధ్యమికమైన సంస్థ. ఈ మాధ్యమిక సంస్థలు అన్ని రాష్ట్రాలలో కూడా ఒకే రకంగా లేవు, వేరు వేరు రకాలుగా ఉన్నాయి. అంటే పేర్లు వేరు వేరు రకాలుగా ఉన్నాయి. స్టార్టింగ్లో ब्लॉक नहीं जोड़िए जोड़िए కర్ణాటకలో మండల పంచాయత్ అనే పేరుతో ఉండగా మన రాష్ట్రంలో మన మండల పరిషత్ అంటున్నాం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో క్షేత్ర పంచాయత్ అనే పేరుతో పిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి చోట ఆంచలిక పరిషత్ పేరుతో పిలుస్తున్నాము. అదేవిధంగా మధ్యప్రదేశ్లో జన పరిషత్ అనే పేరుతో పిలుస్తున్నాము. ఇలా అంటే బ్లాక్ పంచాయత్, అదేవిధంగా తాలూకా పంచాయత్, మనకు తమిళనాడు లాంటి చోట తాలూకా పంచాయత్ పేరుతో ఉండగా మహారాష్ట్ర లేకుంటే గుజరాత్ వంటి రాష్ట్రాలలో బ్లాక్ పంచాయత్ అనే పేరుతో. సో పంచాయతీ సమితి, బ్లాక్ పంచాయత్, ఆంచలిక పరిషత్ ఏ పేరుతో పిలిచినా కూడా ఇవి మాధ్యమిక సంస్థలుగా పేర్కొంటారు. మన రాష్ట్రంలో మన మండల పరిషత్ అంటున్నాం. వాస్తవానికి మన దగ్గర గతంలో పంచాయతీ సమితి పేరుతో ఉండేది. పంచాయతీ సమితి, ఈ పంచాయతీ సమితి పేరుతో ఉన్నటువంటి వాటిని రద్దు చేసినారు. రద్దు చేసేటప్పుడు ఈ మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు మన రాష్ట్రం అశోక్ మెహతా కమిటీ చేసిన సూచనలు యథావిధిగా పాటించలేదు. అశోక్ మెహతా కమిటీ సూచనల ప్రకారం జిల్లా పరిషత్ ఉండాలి, మండల పరిషత్ ఉండాలి. గ్రామ పంచాయతీని అసలు అశోక్ మెహతా కమిటీ ఒక అభివృద్ధికి యూనిట్గా తీసుకోలేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ అనేది వనరుల విషయంలో కానీ లేక గ్రామ పంచాయతీ దగ్గర ఉండేటటువంటి యంత్రాంగాన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా దాని దగ్గర చాలా తక్కువ వనరులు ప్లస్ యంత్రాంగం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీని ఒక అభివృద్ధి యూనిట్గా తీసుకోవడం సాధ్యం కాదు. అదే కొన్ని గ్రామాలను కలిపి ఒక మండల పరిషత్ని ఏర్పాటు చేస్తే అప్పుడు దాన్ని అభివృద్ధికి యూనిట్గా తీసుకోవడం కరెక్ట్ అని చెప్పి ఎవరు సూచన చేసినారు? అశోక్ మెహతా కమిటీ. అయితే మన రాష్ట్రంలో ఈ మండల పరిషత్తులను ప్రవేశపెట్టేటప్పుడు అశోక్ మెహతా కమిటీ చెప్పినట్టుగా రెండంచెల విధానాన్ని పాటించలేదు. మండల పరిషత్ విధానాన్ని అశోక్ మెహతా కమిటీ చెప్పినట్లే పాటించినాము, కానీ అశోక్ మెహతా కమిటీ చెప్పినట్టుగా రెండంచెల విధానాన్ని పాటించలేదు. మూడంచెల విధానాన్ని యథావిధిగా కొనసాగిస్తూ మాధ్యమికంగా ఉండేటటువంటి పంచాయతీ సమితి ఏదైతుందో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనం ఈ మండల పరిషత్తును ప్రవేశపెట్టినాం. అంటే జిల్లా పరిషత్ ఏదైతే ఉంటుందో ఇది యథావిధిగా కొనసాగుతుంది. రెండవ దశలో
మూడో దశలో ఉండేటటువంటి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఇది కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఈ మాధ్యమిక వ్యవస్థ అంటే పంచాయతీ సమితి అనేటటువంటి దాన్ని రద్దు చేసి దీని స్థానంలో ఏమి ఏర్పాటు చేసిన మండల పరిషత్తుని ప్రవేశించింది. అంటే ఇక్కడ రాష్ట్రం వన్స్ అగైన్ ఏ విధానాన్ని అనుసరిస్తున్నాం? 3 అంచెల పద్ధతిని అనుసరిస్తున్నాం. దీనికి బదులుగా ఏ వ్యవస్థను తీసుకొచ్చినాం? పంచాయతీ సమితికి బదులుగా మండల పరిషత్ తీసుకొచ్చినాం. మండల పరిషత్తు మండల విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏ కమిటీ? అశోక్ మెహతా కమిటీ. దీన్ని అనుసరించి భారతదేశంలో మొట్టమొదట మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టింది మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రం? కర్ణాటక. రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టినాం? 1985. ఎప్పటి నుంచి ఇది చట్టబద్ధమే అమల్లోకి వచ్చింది? 86. మొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినవి? 87. మండల పరిషత్ ఎన్నికల ప్రారంభంలో ఏ ప్రాతిపదికపై ఏర్పాటు చేసిన పార్టీ ఒకటేనా ప్రత్యక్ష పద్ధతి? ప్రత్యక్ష పద్ధతిపై ప్రవేశం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అమల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ చట్టం అంటాము? సూచించింది పిపిఆర్ బిడ్డల కమిటీ. కానీ దీన్ని ఏ పంచాయతీరాజ్ చట్టం అంటాం? 1994 పంచాయతీరాజ్ చట్టంగా పేర్కొన్నారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం. ఇవి 2 అంశాలు ఉంటాయి. నేను మీకు కొన్ని అంశాలు ఎప్పుడు గుర్తుండాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో అమల్లో ఉన్న ఈ మున్సిపల్ కౌన్సిల్ చట్టం అంటేనేమో 1965, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అంటేనే 1994. ఈ 2 గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ చట్టం అంటే 1965. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం అంటే 1994. అలాగే ఇంతకుముందు మనల్ని అడిగిన ప్రశ్న 2008లో భారతదేశంలో మొదటిసారిగా పంచాయతీరాజ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసినారు? 1985. కాగా కేంద్ర ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసినారు? 2004. ఇవి అడుగుతున్నటువంటి ప్రశ్నలు, చట్టాలకు సంబంధించిన ప్రశ్నలు, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రశ్నలు. అయితే మరి మండల పరిషత్ని ఎలా ఏర్పాటు చేస్తాము? ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అంటే ఒక మండల పరిషత్ని కొన్ని ఎంపీటీసీ స్థానాలుగా వర్గీకరణ చేస్తాం. ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉండాలి అంటే దీనికి ఇప్పుడు నేను చెప్పేది ఇది ఇంపార్టెంట్. 7:23 అంటే ఒక మండల పరిషత్తులో కనిష్ట గరిష్ట సంఖ్య అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక మండల పరిషత్తులో కనిష్ట సంఖ్య ఎంత ఉండాలి, గరిష్ట సంఖ్య ఎంత ఉండాలి? 7:23 అంటే ఎంపీటీసీ సభ్యులు ఒక మండల పరిషత్తులో ఎంతమంది ఉండాలి? కనిష్టంగా ఎంతమంది ఉండాలి, గరిష్టంగా ఎంతమంది ఉండాలి? అంటే కనిష్టంగా 7 ఉండాలి. అంటే 7కు తగ్గకుండా ఉండకూడదు, ఎంతకు మించి ఉండకూడదు, 23. మరి యాడ్ అంటుంటే ఇప్పటికిప్పుడు ఒక ఎంపీటీసీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు 3,000 నుండి 4,000 జనాభా కలిగినటువంటి ప్రాంతాన్ని కలిపి ఒక ఎంపీటీసీ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారు. ఎంపీటీసీ నియోజకవర్గం అంటే అర్థం ఏంటిది? దీని ఫుల్ ఫామ్ ఏంటి? మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. మండల ప్రాదేశిక నియోజకవర్గం అని అర్థం. మండల ప్రాదేశిక నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటే జనాభా ఎంత ఉండాలి? 3,000 నుంచి 4,000. 3,000 నుంచి 4,000 జనాభా కలిగినటువంటి ప్రాంతాన్ని కలిపి ఒక ఎంపీటీసీ నియోజకవర్గం ఏర్పాటు చేస్తారు. అయితే ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఒక గ్రామంలో 3-4 ఎంపీటీసీ నియోజకవర్గాలు ఏర్పాటు కావచ్చు. 3-4 గ్రామాలు కలిపి ఒక ఎంపీటీసీ నియోజకవర్గంగా కూడా ఏర్పాటు చేయవచ్చు. ఒక గ్రామంలో 3-4 ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం
3-4 గ్రామాలు కలిసి కూడా ఒక ఎంపీటీసీ నియోజకవర్గం ఏర్పాటు కావచ్చు. సో కనిష్ట సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య 23 అనుకున్నాం. అలాగే ఒక ఎంపీటీసీ నియోజకవర్గానికి అంటే పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే ఎస్సీ, ఎస్టీకేమో జనాభా ప్రాతిపదికను అనుసరించి రిజర్వేషన్ కల్పిస్తారు. ఓబీసీకి 34% రిజర్వేషన్ కల్పిస్తారు. ఓకే, ఇటీవలి కాలం వరకు ఈ రిజర్వేషన్ నిర్ణయించేటప్పుడు ఎంపీటీసీ నియోజకవర్గాలు కానీ మండల ప్రజా పరిషత్ చైర్మన్లు కానీ ఎవరైనా కూడా రిజర్వేషన్లు అనేవి జిల్లాను ఆధారం చేసుకొని అంటే జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు నిర్ణయించేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రకటనను అనుసరించి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు నిర్ణయించబడతాయి. ప్రస్తుతం వరకైతే ఆ విధంగా పేర్కొంటున్నారు. వెయిటెడ్ సి యాజ్ అంటుడే ఇంతకుముందు మాత్రం జిల్లానే యూనిట్గా తీసుకొని ఈ రిజర్వేషన్లు నిర్ణయించేటటువంటి వాళ్ళు. తర్వాత ఈ ఎంపీటీసీ నియోజకవర్గానికి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు చెల్లించవలసినటువంటి డిపాజిట్ సాధారణ అభ్యర్థులైతే 1000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 500 చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించి ఎన్నికల్లో పోటీ చేయాలి. తర్వాత ఇందులో నుంచి ఎంపీపీ అంటే మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ని ఈ ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఎంపీపీ కానీ లేదా వైస్ చైర్పర్సన్ కానీ ఎలా ఎన్నుకోబడతారు? పరోక్ష పద్ధతిపై ఎన్నుకోబడతారు. ఎవరి చేత ఎన్నుకోబడతారు? ఎంపీటీసీ. ఎంపీటీసీ సభ్యుల చేత ఎన్నుకోబడే సందర్భంలో చైర్మన్ పదవికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే కాకుండా చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. వైస్ చైర్మన్ పదవి ఏదైతుందో వాటికి రిజర్వేషన్లు వర్తించవు. ఇక మీరు ఎక్కడైనా వైస్ చైర్మన్ పదవికి రిజర్వేషన్లు వర్తించవు. గ్రామ పంచాయతీ కావచ్చు, ఇప్పుడు చెప్పిన మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ రిజర్వేషన్లు అంటే వైస్ చైర్మన్ రిజర్వేషన్లు అనేవి వర్తించవు. తర్వాత మరి చైర్మన్ ఎన్నుకునేటప్పుడు ఏ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు అంటే బహిరంగ ఓటు విధానం ద్వారా ఎన్నుకుంటారు. బహిరంగ ఓటు విధానం ద్వారా అంటే చేతులు ఎత్తడం ద్వారానే ఎన్నుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఎంపీటీసీ స్థానాలకి ఎన్నికలు జరిగేటప్పుడు పార్టీ గుర్తుపైనే అంటే పార్టీ ప్రాతిపదిక పైన ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ విప్పు జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ గుర్తు పైన పార్టీ ప్రాతిపదిక పైన ఎన్నికలు జరిగేటటువంటి సందర్భాలలో విప్పు జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది అంటే కొంచెం ఆలోచన చేసేటప్పుడు చాలా భిన్నంగా ఆలోచిస్తారు. విప్పు వర్తిస్తుంది అని అంటే విప్పు ఎలా వర్తిస్తుంది అంటే దీనికి ఒక లెక్క ఉంది. ప్రస్తుతం మండల పరిషత్తులో కానీ లేక జిల్లా పరిషత్తులో కానీ ఒక పార్టీకి సంబంధించిన విప్ అంటే ఆజ్ఞ ఆదేశాన్ని ఎవరు జారీ చేస్తారు అనే దానిని ఆ జిల్లా పార్టీ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ముందు ఫస్ట్ విప్పును రిజిస్ట్రేషన్ చేయించాలి. విప్పును రిజిస్ట్రేషన్ చేయించాలి. మా పార్టీకి సంబంధించి ఆయన విప్పు జారీ చేస్తాడని చెప్పాలి. జిల్లా పార్టీ కార్యదర్శి, మండల పార్టీ కార్యదర్శి ఎవరు జారీ చేస్తారనేది
రిజిస్ట్రేషన్ చేయించి ఉంచాలి. ఎవరి ముందు? జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ముందు. ఎందుకంటే దీనికి ఒక విషయం దీంట్లో ఉన్నది ఏంటంటే, విప్పు జారీ చేసేటటువంటి అధికారి మండల పరిషత్ సమావేశానికి హాజరయ్యి అబ్జర్వర్గా చూడవచ్చును విప్పు పాటిస్తున్నాడా లేదా అనే అంశాన్ని. జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావచ్చు అంటే సమావేశంలో కూర్చోడు, సమావేశాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడు? విప్పు జారీ చేసిన సందర్భంలో. అన్నిసార్లు విప్పు జారీ చేయరు, ప్రతి అంశానికి విప్పు జారీ చేయరు. ఓకే, అంటే మండల పరిషత్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎన్నుకునేటటువంటి సందర్భంలో పార్టీ సభ్యులకు విప్పు జారీ చేసేటటువంటి అధికారం పార్టీకి ఉంటుంది. విప్పును నువ్వు రిజిస్ట్రేషన్ చేయించాలి, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ఉంది. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే, నువ్వు రిజిస్ట్రేషన్ చేపిస్తేనే విప్పు జారీ చేయడానికి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేయించకపోతే చాలా మంది చెప్తుంటారు, నాకు తెలియదు, మేము అప్పుడు మర్చిపోయినాం. నువ్వు లేకపోతే విప్పు రిజిస్ట్రేషన్ చేయించకపోతే నువ్వు విప్పు జారీ చేసే అవకాశం లేదు. సభ్యులు తమకు ఇష్టం వచ్చినట్టు ఓటు వేసుకోవచ్చు. విప్పు జారీ చేసే అవకాశం లేకపోతే సభ్యులు తమకు నచ్చిన విధంగా ఓటు వేయవచ్చు. విప్పు జారీ చేసిన తర్వాత కూడా వ్యతిరేకంగా ఓటు వేస్తే నువ్వు కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసేటప్పుడు ఏం చెప్పాలి? నువ్వు ఏ సందర్భంలో విప్పు జారీ చేసినావో ఆ జారీ చేసినటువంటి అంశాన్ని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సభ్యుడికి కూడా ఇవ్వాలి. నువ్వు పలానా విషయంలో మన పార్టీ ఇలా అనుకుంటుంది కాబట్టి దీనికి అనుగుణంగా నువ్వు వ్యవహరించాలి, ఓటు వేయాలని చెప్పి అతనికి చెప్పాలి. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ముందు కూడా చెప్పాలి, ఈ అంశం పైన మా పార్టీ సభ్యులకు మేము విప్పు జారీ చేస్తున్నామని చెప్పాలి. చెప్పిన తర్వాత నువ్వు జారీ చేసిన విప్పుకు వ్యతిరేకంగా అతను ఓటు వేస్తే 15 రోజుల్లో నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మా వాడికి పలానా వానికి మేము విప్పు ఈ విధంగా జారీ చేసినాము, జారీ చేసినా అతడు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాడు కాబట్టి అతడిని అనర్హుడిగా ప్రకటించండి అని చెప్పి 15 డేస్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఈ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి విచారణ చేస్తారు. మనకు లోక్సభలో కానీ శాసనసభలో కానీ స్పీకర్ ఎలా విచారణ చేస్తారో వీరు కూడా విచారణ చేస్తారు. నువ్వు ఫస్ట్ విప్పు రిజిస్ట్రేషన్ చేయించి ఉండాలి, విప్పు జారీ చేసినట్టుగా రికార్డు చేసి ఉండాలి, సభ్యునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి, పంచాయతీరాజ్ శాఖ అధికారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే దాని గురించి 15 రోజులు నువ్వు కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ చేస్తే అవన్నీ విచారించిన తర్వాత అప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ఒకవేళ దానికి విరుద్ధంగా ఉంటే అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలలో ఏ ఒక్కటి నువ్వు ఫాలో కాకపోయినా విప్పు వర్తించదు. ఏ ఒక్కటి ఫాలో కాకపోయినా 15 రోజులు దాటిపోయినా ఉండదు, విప్పు రిజిస్ట్రేషన్ చేయించకపోయినా ఉండదు, విప్పు జారీ చేసినప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి తెలియపరచకపోయినా ఉండదు. ఏ సభ్యునికైతే విప్పు జారీ చేస్తున్నారో ఆ సభ్యునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా అది వర్తించదు. ఇన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో, ఏది విప్పు విషయంలో కూడా. అందుకనే ఒక ఆయన ఎవరు సార్, అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ని తొలగించేటప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఓటు వేసినా సార్ మీరు విప్ అంటున్నారు, మనకు వారు వర్తించదని చెప్పి. ఇంకొక అంశం కూడా ఉందండి, సభ్యుడు వేసిన ఓటు చెల్లుతుంది అతని సభ్యత్వం రద్దయినా కూడా. అర్థమైనా? సభ్యుడు ఓటేస్తాడు కదా, ఏందో ఆలోచన చాలాసార్లు ఏంటంటే మీకు అర్థమై అలా చూస్తుంది, అర్థం కాదు, అర్థం కాక చూస్తుంది. 90% అర్థం కాలేదనుకోండి సార్. విషయం ఏంటంటే అసలు నేను చెప్పినటువంటి అంశం అర్థమైందా కదా. ఎవరైనా సరే విరుద్ధంగా ఓటేస్తే, పార్టీ జారీ చేసిన ఆజ్ఞకు విరుద్ధంగా ఓటేస్తే ఓటు చెల్లుతుంది, తర్వాత దాని సభ్యత్వం రద్దు చేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దాంట్లో ఉన్న ఇన్నర్గా ఉన్న మీనింగ్ ఏంటంటే ఓటు చెల్లితేనే కదా వర్తించేది. నువ్వు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు నీకు ప్రూఫ్ ఏంటిది? నువ్వు ఓటు వేస్తేనే కదా, నీ ఓటే నీకు ప్రూఫ్.
సరేనా? నువ్వు చేతులెత్తి ఓటు వేస్తావు, వేస్తేనే పలానా సభ్యుడు ఇలా ఓటు వేస్తున్నాడని చెప్పి అధికారికంగా ప్రూవ్ అవుతుంది. ఆ ఓటు చెల్లకపోతే నీకు విప్పు కూడా ఆ కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం లేదు, విచారణలో కూడా అది పోతున్నాయి ఓటు చెల్లకపోతే. సో ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులు ఏమవుతున్నాయి, మండల పరిషత్తులకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ వర్తిస్తుంది. రైట్? సో మరి సమానమైన ఓట్లు వచ్చినప్పుడు నేను చెప్పినవి కొన్ని ఉన్నాయి. మండల ప్రజా పరిషత్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ ఎలా ఎన్నుకుంటాము? బహిరంగ ఓటు విధానంగా. బహిరంగ ఓటు విధానం అనగా చేతులైతే ఒకవేళ సభ్యులకు మధ్యన పోటీ చేసిన సభ్యుల మధ్యన బలాబలాలు సమానమైతే లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకుంటాం. ఓకే. ఇకపోతే మరి మండల పరిషత్తు సమావేశాలు నిర్వహించేటప్పుడు దీనికి అధ్యక్షత వహించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇవి మీకు నేను కొన్ని అంశాలు ఎప్పుడు స్టాండర్డ్గా ఉండే అంశాలు ఉంటాయి. మనకు స్టాండర్డ్ ప్రశ్నించేటప్పుడు మ్యాక్సిమం ఇలాంటి అంశాలపైన ఉంటాయి. ఒక మండల పరిషత్ సమావేశం ఎన్ని రోజులకు ఒకసారి తప్పనిసరిగా జరపాలి? 30 రోజులు. మండల పరిషత్ సమావేశం జరపడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య కోరం ఎంత? 1. మండల పరిషత్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఎంపీపీ. ఎంపీపీ హాజరు కాని పక్షంలో వైస్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వారు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా ఈ మండల పరిషత్ సమావేశాలకు ఎవరెవరు హాజరవుతారు? ఎంపీటీసీ సభ్యులు సహజంగానే ఉంటారండి. ఎమ్మెల్యేలు తో పాటు ఒక మైనార్టీ సభ్యుల్ని కోఆప్షన్ చేసుకుంటారు. ఇప్పుడు మనకు లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు అన్నప్పుడు భారత రాష్ట్రపతి ఏం చేయవచ్చు? 2కి మించకుండా ఆంగ్లో ఇండియన్ నియామకం చేయవచ్చు. శాసనసభలో ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్నప్పుడు గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ నియామకం చేయవచ్చు. ఏ విధంగానైతే పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ ఆంగ్లో ఇండియన్ నియామకం చేసుకునే అవకాశం కల్పించినారో స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో కూడా మండల పరిషత్తుకు ఒక మైనార్టీ సభ్యుని కో ఆప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ సభ్యుడిగా ఒక మైనార్టీ సభ్యుని కో ఆప్షన్ చేసుకుంటాం. కో ఆప్షన్ అంటే అర్థం ఏంటి? కో ఆప్షన్ అంటే అర్థం ఏంటి? ఎంపీటీసీ సభ్యులు ఎవరి చేత ఎన్నుకోబడతారు? ఎంపీటీసీ సభ్యులు ఎవరి చేత ఎన్నుకోబడతారు? ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు, డైరెక్ట్ ఓటేసి. మైనార్టీ సభ్యుల్ని ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. అది మైనార్టీ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు? ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. కో ఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకుంటారు. దాన్నే కో ఆప్షన్ అని చెప్పి చెప్తాం. ఓకే. కో ఆప్షన్ సభ్యుని ఎవరు ఎన్నుకుంటారు? ఎంపీటీసీ. ఒక మైనార్టీని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు దీనికి శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. ఎవరండి? సర్పంచులు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. వీరితో పాటు ఎమ్మెల్యే, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎవరైనా హాజరు కావచ్చు. జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉంటారో జిల్లా కలెక్టరు దీనిగా
శాశ్వత ఆహ్వానం, ఎప్పుడైనా హాజరు కావచ్చు. ఒక జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి ఎంపీపీ మండల ప్రజా పరిషత్ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎప్పుడైనా హాజరు కావచ్చు. తర్వాత మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మండల ప్రజా పరిషత్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. మండల డెవలప్మెంట్ సంబంధించినటువంటి సొసైటీకి అధ్యక్షత వహిస్తాడు. అదేవిధంగా మండల్ ఎడ్యుకేషన్ కమిటీకి అధ్యక్షత వహిస్తాడు. అదేవిధంగా జిల్లా పరిషత్ సమావేశానికి శాశ్వత ఆహ్వానితులుగా వెళ్తారు. ఎవరి మాదిరిగా సర్పంచులు మండల పరిషత్కు ఏ విధంగానైతే శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారో, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. ఓకే, ఈ మండల ప్రజా పరిషత్ అధ్యక్షునికి నెలసరి చెల్లించేటటువంటి గౌరవ వేతనం 1500 గౌరవ వేతనం. ఎంపీటీసీ సభ్యునికి 1000 రూపాయలు చెల్లిస్తారు, ఎంపీపీకి 1500 చెల్లిస్తారు. ఇతనికి మండల ప్రజా పరిషత్తు మండల పరిషత్తు ప్రాంతాలలో పర్యటించేటప్పుడు కానీ, జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరయ్యేటప్పుడు కానీ ఇతనికి టీఏలు అదనంగా చెల్లించబడతాయి. అంటే ఆయన కార్లు వెళ్తాడా, జీపులు వెళ్తాడా, సైకిల్ మోటార్ మీద వెళ్తాడనే తర్వాత వాటికి సంబంధించినటువంటి అంశాలు చెల్లించబడతాయి. ఓకే, ఇకపోతే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ఎండిఓ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజీనామా చేస్తే జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారికి తన రాజీనామాని సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వీళ్ళని పదవి నుంచి తొలగించవచ్చునా? అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చునా? ఎవరిని? ఎంపీపీని కానీ వైస్ చైర్మన్ కానీ ఇద్దరిని కూడా దేని ద్వారా తొలగించవచ్చు? అవిశ్వాస తీర్మానం. కానీ అవిశ్వాస తీర్మానం అనేది ఎప్పుడు ప్రవేశపెట్టాలి? 2 సంవత్సరాల తర్వాత. పదవిలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత. 2 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టాలి. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. దేని విషయంలో? మున్సిపల్ కార్పొరేషన్ సార్. మున్సిపాలిటీలోనా మండల పరిషత్తులోనా? మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల మాత్రమే 4 years. మండల పరిషత్తులో కాదు. మండల పరిషత్తులో ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం ప్రవేశపెట్టచ్చు? 2 years. 2 years తర్వాత ప్రవేశపెట్టాలంటే ఇది ప్రవేశపెట్టేటప్పుడు ఒక పదవీ కాలంలో ఎన్నిసార్లు ప్రవేశపెట్టచ్చు? ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టాలంటే ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి? 2/3. ఎవరికి ఇవ్వాలి? 2/3 సంతకాలతో కూడుకున్న నోటీసు ఎవరికి ఇవ్వాలి? ఆర్టీఓకి ఇస్తే ఆర్టీఓ ఏం చేస్తాడు? ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఉండే కోరం ఎంత? 1/2 + 1. 1/2 ప్లస్ 1. ఒకవేళ ఈ కోరం సభ్యుల సంఖ్య రాకపోతే సమావేశం రద్దవుతుంది. సమావేశాన్ని ఏం చేస్తారు? ఎన్నిసార్ల వరకు వాయిదా వేయచ్చు? 3 సార్ల వరకు వాయిదా వేయవచ్చు. 3 సార్ల తర్వాత వాయిదా పడినాయంటే 3వసారి వాయిదా పడిందంటే అర్థం ఏంటి? ఆ తీర్మానం వేగిపోయింది. ఆ తీర్మానం వేగిపోయిన తర్వాత అదే వ్యక్తి పైన మళ్ళీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చునా అంటే ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అదేవిధంగా మరి మండల పరిషత్ యొక్క వైస్ చైర్మన్ కు అంటే ఈ పదవికి సంబంధించి చైర్మన్ పదవికి వైస్ చైర్మన్ పదవికి పరోక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇద్దరిని కూడా పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. పదవి నుంచి తొలగించాలంటే అనుసరించాల్సినటువంటి పద్ధతి ఇది. ఒకవేళ వీరెవరు రాజీనామా చేసినా జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి పంపించాలి. అదేవిధంగా మండల పరిషత్ చైర్మన్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అధికారం ఏంటంటే మండల పరిషత్ సమావేశాల్లో ఏ సభ్యుడైనా సమావేశాల యొక్క అంటే డీసెన్సీ డెకోరం అంటే అసభ్యంగా ప్రవర్తించిన లేక సభలో
4 నెలల పాటు సమావేశానికి రాకుండా బహిష్కరించేటటువంటి అధికారం మండల ప్రజా పరిషత్ చైర్మన్ కు ఉంటుంది. 4 నెలల పాటు సమావేశానికి రాకుండా బహిష్కరింపవచ్చును. ఇకపోతే మండల ప్రజా పరిషత్తు ఏ ఏ అంశాలపై పన్నులు విధిస్తుంది? పన్నులు విధించే అధికారం లేదా? లేదు సార్. అసలు లేదా? లేదు సార్. ఓకే. మండల ప్రజా పరిషత్కు పన్నులు విధించేటటువంటి అవకాశం లేదు. ఇది కేవలం పంచాయతీ సర్పంచ్, రాష్ట్ర ప్రభుత్వం మరియు గ్రామ సర్పంచ్, జిల్లా పరిషత్ ఏదైతే ఉన్నదో వారు పంపించేటటువంటి నిధులని పంపకం చేసేటటువంటి ఒక మాధ్యమిక వ్యవస్థగా మాత్రమే పనిచేస్తుంది తప్ప దీనికి స్వయంగా పన్నులు విధించేటటువంటి అవకాశం లేదు. అసలు మండల పరిషత్తుని ఎందుకు ఏర్పాటు చేసినారు? ఇది ఏ అంశాలపైన కేంద్రీకరణ చేస్తుంది అంటే మండల పరిధిలో ఉండేటటువంటి ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు అంటే పాఠశాలలు కానీ విద్యాభివృద్ధికి అవసరమైనటువంటి పనులు చేపట్టాల్సిన బాధ్యత మండల పరిషత్. ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం. మండల పరిధిలో గ్రామీణ ప్రాంతాల మధ్యన రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి సౌకర్యాలను మెరుగుపరచడం, మండల పరిధిలో ఉండేటటువంటి వివిధ ప్రాంతాలలో కల్వర్తులు లేక నీటి అంటే రవాణాకు సంబంధించినటువంటి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఏమంటాం వాటిని బ్రిడ్జిలు, వివిధ గ్రామాల మధ్యన ఉన్న రాకపోకలకు సంబంధించినటువంటి బ్రిడ్జిల నిర్మాణం చేయడం కానీ, అదేవిధంగా మండల పరిధిలో వ్యవసాయానికి సంబంధించి చిన్న తరహా నీటిపారుదల అంటే దీంట్లో మీకు చిన్న తరహా నీటిపారుదల అంటే పెద్ద పెద్ద చెరువులు కుంటలు అవి కాకుండా మీరు ఈ బోరు బావులు ఉంటాయి కదా వాటితో సహా వాటి సౌకర్యాల మెరుగుదల కోసం కృషి చేయడం, అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ అభివృద్ధి కోసం పాటుపడటం, మార్కెట్ కమిటీల నిర్వహణకు సంబంధించి ఒకవేళ ఒక మండల పరిషత్ పరిధిలో మార్కెట్ కమిటీ ఉంటే దానిపైన పర్యవేక్షణ చేయడంతో పాటు మండల రెవెన్యూ అంశాలని అంటే అభివృద్ధికి సంబంధించి వీళ్ళకు ఉండదు, కేవలం రెవెన్యూ అధికారులు సపరేట్గా చూస్తారు. అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ మండల పరిషత్తుని ఏర్పాటు చేయడం జరిగింది. మండల పరిధిలో ఉండేటటువంటి గ్రామాల యొక్క బడ్జెట్లన్నింటినీ కూడా మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల యొక్క బడ్జెట్లన్నింటినీ కూడా కన్సల్టేషన్ చేసి మండల అభివృద్ధి ప్రణాళిక పేరుతోని జిల్లాకు పంపాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్ మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను మండలంలో అమలుపరచాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుపరిచే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను పాటించడమే మండల పరిషత్ చేసేటటువంటి పని. ఇది ఒక మాధ్యమిక సంస్థగా మాత్రమే పని చేస్తుంది. ఏది మండల పరిషత్. దీంట్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఒక 7-8 అంశాలు ఉన్నాయి. ఒకటి, మండల పరిషత్ సమావేశాలకు హాజరయ్యేవారు, మండల పరిషత్ నియోజకవర్గము, తర్వాత ఒక మండలంలో ఉండేటటువంటి కనిష్ట గరిష్ట ఎంపీటీసీ సభ్యుల సంఖ్య, మండల పరిషత్ సమావేశం కావడానికి కావలసిన కనీస కోరం, ఎన్ని రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం జరపాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అదేవిధంగా మండల పరిషత్తు చైర్మన్ స్థానానికి ఏం వర్తిస్తుంది? రిజర్వేషన్లు వర్తిస్తారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే తీర్మాన నోటీస్ ఎవరికి ఇస్తారు, ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి, ఎంతకాలం తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి, ఇవన్నీ కూడా మిగతా పార్టీతో కూడా వర్తిస్తుంటాయి. కాబట్టి వాటిని మీరు కంపారిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక మండల పరిషత్ అనేది దాని పరిధి కిందకి వచ్చేటటువంటి ప్రాథమిక వ్యవసాయము, ప్రాథమిక ఆరోగ్యము, ప్రాథమిక విద్య, అదేవిధంగా రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అంశాలు, చిన్న తరహా నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశాలు, సాధారణ సంక్షేమం, మహిళా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ యొక్క ఆదేశాలను పాటించడం, అదేవిధంగా ప్రాథమిక నిర్మాణపరమైన పనులు కూడా చేపడతాయి. గ్రామ పంచాయతీల యొక్క బిల్డింగ్స్ నిర్మాణం కానీ, ప్రాథమికోన్నత పాఠశాల వరకు భవనాల నిర్మాణానికి సంబంధించి కానీ,
ఈ యొక్క మండల పరిషత్తు కృషి చేయవచ్చును. రైట్. స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో ఉన్నతమైనటువంటిది జిల్లా పరిషత్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం జిల్లా పరిషత్తుల సంఖ్య 22. జిల్లా పరిషత్ లేని ఏకైక జిల్లా హైదరాబాద్. 22 జిల్లా పరిషత్తులు కలవు. హైదరాబాద్కి జిల్లా పరిషత్ లేదు. మరి జిల్లా పరిషత్తు ఏర్పాటు అయ్యేటప్పుడు జెడ్పీటీసీ సభ్యులచే ఏర్పాటవుతుంది. దీంట్లో జెడ్పీటీసీ స్థానాలను నిర్ణయించేటప్పుడు ప్రతి మండల పరిషత్తును మండల పరిషత్తు ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని జెడ్పీటీసీ నియోజకవర్గంగా పరిగణిస్తారు. ఒక మండల పరిషత్తు యొక్క ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఎంతమంది జెడ్పీటీసీ సభ్యులు ఉంటారు? జిల్లాలో ఎన్ని మండలాలు అయితే ఉంటాయో అంతమంది ఎవరుంటారు? జెడ్పీటీసీ. అంటే ఒక మండల పరిషత్తు భూభాగానం ఏదైతే ఉంటుందో ఆ మండల పరిషత్ ప్రాంతాన్ని జెడ్పీటీసీ నియోజకవర్గంగా భావిస్తారు. ఓకే, ఈ జెడ్పీటీసీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఎన్నుకునేటప్పుడు జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయా, వర్తించవా? వర్తిస్తాయి. జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ నిర్ణయించేటప్పుడు ఇంతకుముందు అయితే చెప్పాను, ఇంతకుముందు దేనిని ఆధారంగా చేసుకుంటారు? జిల్లాను యూనిట్గా తీసుకుంటారు. కానీ జెడ్పీ చైర్మన్ల ఎంపిక చేసేటప్పుడు మాత్రం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారు. జెడ్పీ చైర్మన్లను ఎన్నిక చేసేటప్పుడు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారు. తీసుకొని మామూలుగా మనకు అంటే రాష్ట్రంలో కల్పించబడినటువంటి రిజర్వేషన్లను అనుసరించి ఇప్పుడైతే మహిళలకు 50% రిజర్వేషన్ అనేది ఉంటుంది. జనరల్గా ఈ రిజర్వేషన్లు వర్తింపజేసేటప్పుడు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ, బీసీ జనరల్, బీసీ మహిళ, ఓసీ జనరల్, ఓసీ మహిళ. ఈ జనరల్ మహిళ అంటే జనరల్ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చును. మహిళ అనే దగ్గర మాత్రం ఆ కేటగిరీకి చెందిన మహిళ మాత్రం. ఓసీ జనరల్లో మాత్రం ఏ మహిళ అయినా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్రంలో జడ్పీ చైర్మన్ల యొక్క అంటే రిజర్వేషన్ నిర్ణయిస్తారు. మరి వైస్ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని నిర్ణయిస్తారా, జిల్లాని యూనిట్గా తీసుకొని? వైస్ చైర్మన్లకు రిజర్వేషన్లు ఉండవా? ఉండవు. ఓన్లీ చైర్మన్ స్థానాలకు మాత్రం రిజర్వేషన్లు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం జడ్పీటీసీ స్థానాలకు కూడా రిజర్వేషన్లు ఉంటాయి. వైస్ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ఉండవు. తర్వాత ఒక వ్యక్తి జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాలంటే కావలసినటువంటి కనీస వయసు ఎంత? జడ్పీ చైర్మన్ కావాలంటే 21 సంవత్సరాలే. ఎంపీటీసీ స్థానానికి, గ్రామ సర్పంచ్ స్థానానికి, వార్డు సభ్యునికి, ఎక్కడైనా స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎక్కడ పోటీ చేయాలన్నా కావాల్సిన కనీస వయసు ఎంత? 21 సంవత్సరాలు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే 25.
30 సంవత్సరాలు. ఎమ్మెల్యే అయితే 25. గవర్నర్ అయితే ఎన్ని సంవత్సరాలు? 35. 30. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నరు, రాజ్యసభ, విధాన పరిషత్, లోక్సభ 30. లోక్సభ 20. విధానసభ, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి 21. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి 21. ఇంతమంది అంటారు కాబట్టి 21. ఇవి ఈ వయసుకు సంబంధించినటువంటి వాటి గురించి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కానీ జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేటప్పుడు కానీ కావలసిన కనీస వయసు 21 సంవత్సరాలు. నేను ఇంతకుముందు 73వ రాజ్యాంగ సవరణ చెప్పేటప్పుడు అర్హతలు అనర్హతలు ఒక విషయం చెప్పాను. ఎంతమంది గుర్తుందో లేదో, తప్పనిసరిగా ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉన్న వ్యక్తి మాత్రమే పోటీ చేయడానికి అర్హుడు, లేకపోతే పోటీ చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేటటువంటి అభ్యర్థి, జనరల్ అభ్యర్థి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ 2000. ఎస్సీ ఎస్టీ అభ్యర్థి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ 1000 రూపాయలు. ఓకే. సో జడ్పీటీసీ సభ్యులు ఎన్నిక ఏ ప్రాతిపదికపై జరుగుతుంది? పార్టీ ప్రాతిపదికపైనే జరుగుతుంది. పార్టీ గుర్తుపైనే ఎన్నుకోవడం జరుగుతుంది. పార్టీ గుర్తుపై ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం వర్తిస్తుంది? రాజకీయ పార్టీని జారీ చేసే విప్పు వర్తిస్తుంది. ఓకే. తర్వాత జడ్పీటీసీ సభ్యులంతా కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్ణయించబడినటువంటి రిజర్వేషన్ ప్రకారం జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక ఏ పద్ధతి ద్వారా జరుగుతుందంటే బహిరంగ ఓటు విధానం ద్వారా జరుగుతుంది. సమానమైన ఓట్లు వచ్చినప్పుడు లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా పరిషత్ సమావేశాలకు ఎవరు హాజరవుతారు? జిల్లా పరిషత్ సమావేశాలకు ఎవరు హాజరవుతారు? వీరందరూ కూడా హాజరు కావచ్చు. దేనికి? జిల్లా పరిషత్ సమావేశానికి. ఎవరెవరు? జడ్పీటీసీలు, 2 మైనార్టీ సభ్యులు, వాస్తవిక సభ్యులు వీరు. జడ్పీటీసీలు మరియు 2 మైనార్టీ సభ్యులు, వాస్తవిక సభ్యులు వీరు, ఆప్షన్ చేసుకున్నటువంటి సభ్యులు. ఇక ఎంపీపీలు శాశ్వత ఆహ్వానితులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్ అంతా కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యులు. తర్వాత జిల్లా మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు కానీ, సహకార బ్యాంక్ అధ్యక్షులు కానీ, గ్రంథాలయాల సంస్థల యొక్క అధ్యక్షులు కూడా శాశ్వత ఆహ్వానితులుగా సమావేశానికి హాజరు అవుతారు. ఓకే. సో జడ్పీటీసీ సభ్యులకు నెలసరి చెల్లించేటటువంటి గౌరవ వేతనం
2250 రూపాయలు. జిల్లా పరిషత్ చైర్మన్ కు 5000 వేతనం ఇస్తారు, 3000 భత్యం ఇస్తారు, 8000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరికండి? జడ్పీ చైర్మన్. నెక్స్ట్, ఈ సమావేశం ఎన్ని రోజులకు ఒకసారి జరపాల్సి ఉంటుంది? మళ్ళీ మీరు ఏం తొందర ఏమి ఆలోచన చేసి జరపాలి. ఎన్ని రోజులకు ఒకసారి? 30 రోజులు. 30 రోజులకు ఒకసారి జరపాలి. కానీ ఇక్కడ ఒక చిన్న అమెండ్మెంట్ ఉన్నది. అమెండ్మెంట్ ఏంటంటే, పార్లమెంట్ సమావేశాలు జరిగే తేదీలలో, శాసనసభ సమావేశాలు జరిగే తేదీలలో జిల్లా పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేయరాదు. పార్లమెంట్ సమావేశాలు మరియు శాసనసభ సమావేశాలు జరిపేటటువంటి టైం ఆ తేదీలో కూడా సమావేశాలు నిర్వహించరాదు. అయితే శాసనసభ సమావేశం కానీ పార్లమెంట్ సమావేశం కానీ శనివారం రోజు జరగదు. ఓన్లీ 5 days in week, 5 days మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ 5 days లో కాకుండా either సాటర్డే ఆ సండే నిర్వహించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమావేశాలు జరిగే తేదీలను కాకుండా నిర్వహించాల్సి ఉంటుంది. అదొక్కటే దీనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన నిబంధన. తర్వాత సమావేశాలు జరపాలంటే కావలసిన కనీస కోరం ఎంత? 1/3. మరి జిల్లా పరిషత్ ఉన్న ప్రత్యేకత అంశం ఏంటంటే, గుర్తించాల్సింది గతంలో 2 times వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, 94లో 97లో ఎంపీడీఓ ఎగ్జామ్స్ అడిగింది ఏంటంటే, జిల్లా పరిషత్ యొక్క విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించే సంస్థలు అంటాడు. లేదు, జిల్లా పరిషత్ విధాన రూపకల్పనలో ప్రధానమైన సలహా సంస్థలు అన్నాడు. ఈ 2 ప్రశ్నలు 2 సార్లు వచ్చింది. వీటికి అంశం ఏంటంటే, స్టాండింగ్ కమిటీస్, స్థాయి సంఘాలు. ఇవి ఇంపార్టెంట్. స్థాయి సంఘాలు ప్రతి జిల్లా పరిషత్తులో 7 స్థాయి సంఘాలు ఉంటాయి. జిల్లా పరిషత్తులో ఏర్పడి పనిచేసే స్థాయి సంఘాల సంఖ్య 7. సంఖ్య అడగవచ్చు, లేక సలహా సంఘాలుగా పనిచేసేవడవచ్చు, విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించేటటువంటి అంశాలు అడగవచ్చు. ఏవడిగినా కూడా ఎన్ని స్థాయి సంఘాలు ఉంటాయి? 7. మరి ఒక స్థాయి సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఒక జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి జడ్పీటీసీ సభ్యుల సంఖ్య /7. కాబట్టి దీనికి ఇదమిత్తంగా ఇంత ఉంటుందని చెప్పలేదు. ఎందుకు చెప్పండి? అన్ని జిల్లాలలో కూడా ఒకే రకంగా ఉన్నారా? జడ్పీటీసీ సభ్యుల సంఖ్య డిఫరెంట్ గా. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఎంతమంది ఉంటారు? 62. కాగా మహబూబ్ నగర్ జిల్లాలో 63, నల్గొండ జిల్లాలో 59, రంగారెడ్డి జిల్లాలో 26 ఉంటారు, ఖమ్మం జిల్లాలో 38 ఉంటారు. అన్ని జిల్లాలో ఒక రకంగా లేదు. అన్ని జిల్లాలు దానికి మా జిల్లా చెప్పండి సార్ అంటే నేను చెప్పలేను, నాకు తెలిసినే మాట్లాడు. ఎందుకంటే కొంతమంది కొన్ని జిల్లాలే చెప్తున్నారు, మరి మా జిల్లా సంగతి ఏంటంటే నేను చెప్పలేను. విషయం ఏంటంటే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరి జిల్లా కేవలం స్థాయి సంఘ సభ్యుల సంఖ్య అనేది మీకు డౌట్ వస్తుంది. ఎంత ఉంటుంది అని అంటే, ఎంత ఉంటుంది అనే దానికి క్లారిటీ ఏంటంటే ఇదేనమాట. ఒక జిల్లా పరిషత్తులో ఉండేటటువంటి జడ్పీటీసీ సభ్యుల సంఖ్య /7. ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పేది, ఎందుకంటే ప్రతి జిల్లాలో స్థాయి సంఘాలు ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. అది మాత్రం గ్యారెంటీ. సభ్యుల సంఖ్య ఎంత ఉంటుంది అనేది మాత్రం ఆ జిల్లా పరిషత్తులో ఉండేటటువంటి జడ్పీటీసీ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. స్థాయి సంఘాలు అంటే ఏంటి అసలు అంటే, జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి, నిర్మాణ పనులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, స్త్రీ సంక్షేమానికి సంబంధించి,
సాధారణ సంక్షేమానికి సంబంధించి, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి స్థాయి సంఘాలు ఏర్పడి పని చేస్తాయి. యాక్చువల్గా అంటే ఇది చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో నిర్మాణానికి సంబంధించి కానీ, అభివృద్ధి పనులకు సంబంధించి కానీ, మహిళా సంక్షేమానికి సంబంధించి కానీ, సాధారణ సంక్షేమానికి సంబంధించి కానీ, అభివృద్ధికి ఏవైనా కావచ్చు, పథకాల అమలుకు సంబంధించి కానీ, జిల్లా పరిషత్ యొక్క పని విధానాన్ని మెరుగుపరచడానికి స్థాయి సంఘాలు కృషి చేస్తాయి. అంటే ఇవి సలహా సంఘాలుగా పనిచేస్తాయి. ఎవరికి? జిల్లా పరిషత్కు సలహా సంఘాలుగా పనిచేయనివి ఏంటివి? సలహా సంస్థలన్నా సలహా సంఘాలన్నా కూడా స్థాయి సంఘాలు, స్టాండింగ్ కమిటీసే పనిచేస్తాయి. ఇవి సలహా సంఘాలుగా మాత్రమే పనిచేస్తాయి. స్టాండింగ్ కమిటీ సమావేశం కావడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య కోరం ఎంతంటే కూడా 1/3. స్థాయి సంఘాలు సమావేశం కావడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య అనగా కోరం 1/3. ఓకే, మరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి నుంచి తొలగించవచ్చునా? తొలగించవచ్చు. ఎవరిని? జిల్లా పరిషత్ చైర్మన్ తొలగించవచ్చు, వైస్ చైర్మన్ కూడా తొలగించవచ్చు. వీళ్ళని అంటే పదవి నుంచి తొలగించాలంటే ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి? తీర్మాన నోటీసులు ఎవరికి ఇవ్వాలి? కలెక్టర్కి ఇవ్వాలి. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి సిఇఓ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ నోటీస్ ఇచ్చిన 1 month లోగా ప్రత్యేక సమావేశం యొక్క కోరం ఎంత? 1/2 ఉండాలి. సో 1/2 ఉన్నప్పుడు ఆ కోరం సభ్యుల సంఖ్య హాజరు కాకపోతే వాయిదా. ఎన్నిసార్లు వాయిదా వేయచ్చు? 3సారి వాయిదా వేసిన తర్వాత ఎంత వస్తుంది? బిల్లు తీర్మానం వేగిపోతుంది. ఎన్నిసార్లు ప్రవేశపెట్టచ్చు? పదవి కదా ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు? పదవిలోకి వచ్చిన ఎంతకాలం తర్వాత? 2 సంవత్సరాలు. ఓకే, తర్వాత ఇంకో అంశం ఏంటంటే, వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది ఏంటంటే, జిల్లా పరిషత్ అనేది స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో ఉన్నతమైనటువంటి సంస్థ. యాక్చువల్గా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను బదిలీ చేసేటప్పుడు ఎవరికి అధికారాలను బదిలీ చేస్తుంది అంటే జిల్లా పరిషత్కే బదిలీ చేస్తుంది. జిల్లా పరిషత్కే బదిలీ చేస్తే జిల్లా పరిషత్తు ఆ అంశాన్ని ఆధారం చేసుకొని ఎవరికి బదిలీ చేస్తుంది? జిల్లా పరిషత్. జిల్లా పరిషత్తు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలను అనుసరించి జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల పైన తన ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జిల్లా పరిషత్కు జారీ చేస్తే జిల్లా పరిషత్ వాటిని అమలు పరిచేటప్పుడు మండల పరిషత్తులకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ ఆదేశాలను జారీ చేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. ఒకటి. ఇకపోతే ఇక జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలో ఉండేటటువంటి జడిపి రోడ్ల నిర్మాణం దీని ఆధీనంలోనే ఉంటుంది. జిల్లాలో ఉండేటటువంటి చిన్న తరహా నీటిపారుదల కార్యక్రమాల అమలు దీనిపైన ఆధారపడి ఉంటుంది. జిల్లాలో రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అంశాలు ఇదే నిర్ణయం తీసుకోవాలి. జిల్లా పరిషత్ ఉన్నత పరిషత్ అంటే పాఠశాల స్థాయి వరకు, ఉన్నత విద్య వరకు చూడాల్సిన బాధ్యత దీనిపైన ఉంటుంది. అలాగే శాంతి భద్రతల దగ్గర నుంచి మొదలుకొని అభివృద్ధి పథకాలను మొదలుకొని మహిళా సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, సాధారణ సంక్షేమం వీటన్నిటిపైన కూడా కేంద్రీకరించాల్సిన బాధ్యత దీనిపైన ఉంటుంది. మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడంలో కానీ, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో కానీ, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన దానిలో కానీ ఇది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో మనకు దేశం మొత్తాన్ని ఒక యూనిట్ అయితే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే అభివృద్ధి విషయంలో జిల్లాను కూడా ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో అత్యున్నతమైనటువంటి సంస్థగా పనిచేసేటటువంటిది జిల్లా పరిషత్. ఇక ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే,
జిల్లా ప్రణాళిక బోర్డు. నీవున్నారా భయ్ బుక్లంతా జిల్లా ప్రణాళిక బోర్డు. మనకు భారతదేశానికి 13 ప్రణాళికలను రూపొందించినటువంటి జాతీయ ప్రణాళికా సంఘానికి రాజ్యాంగబద్ధత లేదు, చట్టబద్ధత లేదు. భారతదేశంలో స్వాతంత్రానంతరం ఇప్పటి వరకు రూపొందించబడిన 13 ప్రణాళికలకు రూపకల్పన చేసినటువంటి జాతీయ ప్రణాళికా సంఘానికి చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధత కూడా లేదు. ఇది కేవలం ప్రణాళికా సంఘం అనేది కేవలం కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటైన సంస్థ జాతీయ ప్రణాళికా సంఘం. కానీ జిల్లా ప్రణాళిక బోర్డు అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. జిల్లా ప్రణాళిక బోర్డు అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. అంటే నీకు మన దేశంలో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసేటటువంటి ప్రణాళికా సంఘానికి కానీ జాతీయ ప్రణాళికా సంఘానికి కానీ రాజ్యాంగబద్ధత ఉండదు, చట్టబద్ధత కూడా ఉండదు. కేవలం దేనికి మాత్రమే ఉంటుంది? జిల్లా ప్రణాళిక బోర్డుకు మాత్రమే ఏముంటుంది? ఏమున్నది? రాజ్యాంగబద్ధత ఉన్నది. అలాంటి జిల్లా ప్రణాళిక బోర్డు యొక్క మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఉంటుంది? 30 మంది ఉంటారు. జిల్లా ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ సిహెచ్ హనుమంతరావు కమిటీ. ఏ కమిటీ సూచించింది? సిహెచ్ హనుమంతరావు. జిల్లా ప్రణాళిక బోర్డు గురించి తెలియజేసే అధికారణ 243 జెడ్డి. మొత్తం సభ్యుల సంఖ్య 30. దీనికి చైర్మన్ గా ఎవరు ఉంటారు? మీకు గ్రంథాలలో సబ్జెక్టులలో ఏదైనా ఉంటే అది దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రణాళిక బోర్డుకు కలెక్టర్ చైర్మన్ గా ఉండడు. మీకు పుస్తకాల్లో ఉన్నది మాకు సార్ చెప్పిండు అనేటటువంటిది కాదు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా జిల్లా పరిషత్కో, కలెక్టర్కో, జడ్పీ చైర్మన్కో, జడ్పీటీసీ సభ్యులను ఫోన్ చేసి కనుక్కోండి. మన ఒక రాష్ట్రంలోనే కాదు, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా జడ్పీ చైర్మన్ దీనికి చైర్మన్ గా ఉంటాడు. మీరు ఎవరైనా సరే, ఎందుకంటే మళ్ళీ తర్వాత సందర్భంలో ఎకనామిక్స్లో బుక్లో ఇట్లా ఉంది సార్, కాబట్టి మన సార్ చెప్పిండు బుక్లో ఉందని చెప్పిండు అని అంటే బుక్లో ఉన్నా ఏకులో ఉన్నా కూడా చెప్పేది ఏంటంటే మీరు మీరు ఎవరైనా కూడా ఇప్పుడు నేనేమి మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు అంటారు, ఒక ఎండిఓలు కానీ ఎంపీడీఓలు కానీ ఒక జిల్లా పరిషత్లో పనిచేసేటటువంటి ఉద్యోగిని కానీ జడ్పీ చైర్మన్ కానీ జడ్పీటీసీ సభ్యుని కానీ ఎవరినైనా మీకు నచ్చిన ఎవరికైనా తెలిసినటువంటి వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో జిల్లా ప్రణాళిక బోర్డుకు ఎవరు చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలుసుకోండి. ఎవరు వ్యవహరిస్తారంటే జడ్పీ చైర్మనే వ్యవహరిస్తారు. ఓకే, కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మెంబర్ సెక్రటరీగా ఉంటారు. రైట్. 4 సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ నియామకం చేస్తుంది. ఎవరిని? జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యులలో 4 ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక స్వపరిపాలనలో కానీ స్థానిక స్వపరిపాలనకు సంబంధించినటువంటి అంశాలలో కానీ అదేవిధంగా సాధారణ పరిపాలన అంశాలలో కానీ పరిజ్ఞానం కలిగినటువంటి 4 సభ్యులని రాష్ట్ర ప్రభుత్వ నియామకం చేస్తుంది. సో మొత్తం సభ్యుల సంఖ్య 30. చైర్మన్గా ఎవరుంటారు? జడ్పీ చైర్మన్. మెంబర్ సెక్రటరీగా జిల్లా కలెక్టర్. 4 సభ్యులు ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం.
మిగిలినటువంటి 24 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరిని ఇది జిల్లా ప్రణాళిక బోర్డు కాబట్టి జిల్లాలో మొత్తం గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలే ఉండదు. మొత్తం కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలే ఉండదు. ఒక జిల్లాలో ఎవరు కూడా ఉంటారు? పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఉంటారు. యాక్చువల్గా 243 ZD అనేది ఎన్నో సవరణ ద్వారా చేర్చినారు? 74వ సవరణ ద్వారా ఉంటుంది. 74వ సవరణ ద్వారా. మీరు మర్చిపోతున్నారేమో, 73వ సవరణ ఓతో ఎండ్ అవుతుంది. 74వ సవరణ పీతో స్టార్ట్ అవుతుంది. పి నుండి ZG వరకు ఉంటుంది. ZG వరకు 18 అధికారులు ఉంటాయి. 74వ సవరణ ద్వారా చేర్చబడ్డవి 18 అధికారులు ఉంటాయి. మరి పి నుంచి మీరు ఆలోచన చేసిన, అంటే నెక్స్ట్ మనం చెప్తాము, మీరు మామూలుగా ఆలోచన చేసినా మీకు కూడా అర్థం అవుతుంది. 18 అధికారులు పి నుంచి స్టార్ట్ అయితే ఉంటాయా అంటే జడ్ వరకు ఉంటుంది. జడ్ తర్వాత ZA, ZB, ZC, ZD, ZE, ZF, ZG అంటుంది. ఆ జీ వరకు ఉంటుంది. 74వ సవరణ ద్వారా చేర్చినారు. ఇక్కడ మీకు చెప్పే విషయం ఏంటంటే జిల్లా ప్రణాళిక బోర్డు జిల్లాలో పట్టణ నగర ప్రాంతాలకు సంబంధించిన జనాభా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన జనాభా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక జిల్లాలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన జనాభా 30% ఉండదనుకోండి. ఈ 24 మంది సభ్యులలో 30% ఎంత ఉండొచ్చు? 30% అంటే ఎంతమంది సభ్యులు ఉంటారు? 8 మెంబర్స్ వస్తారు అనుకోండి. అంతేనా? అంతేనా? కరెక్టేనా? సరే, అర ఎక్కువ వస్తుందా, పావు తక్కువ వస్తుందా? నాకున్న లెక్కల పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి కాదులే, కానీ దీన్ని చెప్పేటటువంటిది ఏంటంటే ఒక కాన్సెప్ట్. ఎంత శాతం జనాభా పట్టణ జనాభా ఉంటుందో అంత శాతం మంది సభ్యులు ఇప్పుడు 30% 24లో 7-8 మంది వస్తారనుకోండి. ఆ 7-8 మంది సభ్యులని ఆ జిల్లాలో ఉన్నటువంటి పట్టణ నగర ప్రాంతాలకు సంబంధించినటువంటి కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఎన్నుకుంటారు. అంతమందిని. ఎంత శాతం మంది? ఆ జిల్లాలో ఉన్నటువంటి పట్టణ నగర జనాభా నిష్పత్తిని అనుసరించి ఎన్నుకుంటారు. పట్టణ నగర జనాభా నిష్పత్తి పోతే మిగిలిన వాళ్ళంతా ఏ జనాభాకు సంబంధించిన వాళ్ళు? గ్రామీణ ప్రాంతం. కాబట్టి మిగిలిన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. ఎవరిని? మిగిలిన ఏ సభ్యులు? ప్రణాళిక బోర్డు సభ్యులు. సో ఇది జిల్లా పరిషత్తు నుండి జిల్లా పరిషత్తులో ఏర్పాటు చేయబడేటటువంటి జిల్లా ప్రణాళిక బోర్డు యొక్క నిర్మాణం. చెప్పింది అర్థమైంది. 24 మంది సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడతారు? ఆ జిల్లాలో ఉండేటటువంటి ఏ జనాభా నిష్పత్తి? పట్టణ నగర జనాభా నిష్పత్తి, గ్రామీణ జనాభా నిష్పత్తిని అనుసరించి ఆ 24 మంది సభ్యులని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది జిల్లా ప్రణాళిక బోర్డు యొక్క నిర్మాణం. మరి మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు రేపు నేను ఎప్పుడైనా ప్రశ్న వేసి మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికంటే ఏముంది సార్ నేనేమో మర్చిపోయినా. జిల్లా ప్రణాళిక బోర్డును ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఇంకా చెప్పడానికి చాలా పెద్ద కష్టం. జిల్లా ప్రణాళికల్ని రూపం, జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల్ని రూపకల్పన చేయడం నెంబర్ 1. 2, ఒక జిల్లాలో ఉండేటటువంటి త్రాగునీరు, సాగునీరుకు సంబంధించినటువంటి సౌకర్యాలని వినియోగించడానికి కానీ ఉపయోగించడానికి కానీ
సంబంధించినటువంటి ప్రణాళికలను రూపకల్పన చేయటం. అంటే జిల్లాలో ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి సాగునీరు, తాగునీటికి సంబంధించినటువంటి వనరులను మెరుగుపరచడం, సౌకర్యాలను కల్పించడం. 2. 3. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య పెరుగుతున్నటువంటి అంతరాలను తగ్గించటం కోసం, గ్రామీణ ప్రాంతాల నుండి వలసలను నిరోధించటం కోసం పురా లాంటి పథకాల అమలు కోసం చర్యలు చేపట్టడం. అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వచ్చేటటువంటి వలసలను నిరోధించటం కోసం ప్రయత్నం చేయటం. అంటే దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించడం. గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రాథమిక అవసరాలైనటువంటి విద్య, వైద్యం లాంటి అంశాలను, సౌకర్యాలను మెరుగుపరచడం. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య అభివృద్ధి విషయంలో పెరుగుతున్నటువంటి అంతరాలను తగ్గించటం. జిల్లాలో లభించేటటువంటి స్థానికంగా లభించేటటువంటి సహజ వనరులను, మానవ వనరులను వినియోగించి సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైనటువంటి ప్రణాళికను రూపకల్పన చేయటం. వలసలను నిరోధించటం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సౌకర్యాలను మెరుగుపరచటం, నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం కృషి చేయటం, తాగునీటి, సాగునీటిని వినియోగించటం, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉండేటటువంటి రోడ్డు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, అవస్థాపన లేక ప్రాథమికమైనటువంటి సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా ప్రణాళికను రూపొందించడం. ఈ రూపొందించినటువంటి ప్రణాళిక కాపీని జిల్లా పరిషత్కు సబ్మిషన్ చేయడంతో పాటు ఒక కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇది జిల్లా ప్రణాళిక బోర్డు చేసేటటువంటి పని. దీంతో పాటు మన రాష్ట్రంలో ఈవెన్ డిఆర్సి సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. డిఆర్సి అనగా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీకి జిల్లా పరిషత్ సమావేశానికి తేడా ఏంటి? డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీకి జిల్లా పరిషత్ సమావేశానికి తేడా ఒకటేనా? అర్థమైనా? జిల్లా పరిషత్ సమావేశానికి డిఆర్సి సమావేశానికి తేడా ఏంటి? జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. డిఆర్సి సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తాడు. డిఆర్సి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. జిల్లా పరిషత్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించినటువంటి పనులని, అభివృద్ధి పనులని, వాటి గురించి చర్చిస్తుంది. డిఆర్సి సమావేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలుకు సంబంధించినటువంటి రివ్యూ, పునఃసమీక్ష చేస్తుంది. ఈ పునఃసమీక్ష చేసేటటువంటి సందర్భంలో జిల్లా సమస్యలపై చర్చ చేయడంతో పాటు, జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలను చర్చించడంతో పాటు అభివృద్ధికి అవసరమైనటువంటి పనుల గురించి కూడా ఈ సమావేశం చర్చ చేసి తీర్మానాలు చేయవచ్చును. డిఆర్సి సమావేశం యొక్క ముఖ్య విధి మాత్రం ఖచ్చితంగా ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరుని పర్యవేక్షణ చేయటం, పునఃసమీక్ష చేయటం, జిల్లా ఎదుర్కొంటున్న సమస్యలపైన తీర్మానాలు రూపొందించటం, పథకాల అమలు కోసం, అభివృద్ధి కోసం అవసరమైనటువంటి తీర్మానాలు చేయాల్సిన బాధ్యత దీనిపైన ఉంటుంది. దీనికి అధ్యక్షత మాత్రం జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. రైట్? ఇది జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి అంశం. రైట్? ఇకపోతే మనకు తినేసిన చెప్పేసారా?
జిల్లా పరిషత్ సమావేశంగా జరిగిందని చెప్పారు. దీనికి వచ్చేసి రాష్ట్రంలో అమలు చేసే పథకాలు పునఃసమీక్షని ఎదుర్కొనే సమస్యలు. దీనికి జిల్లా పరిషత్ సమావేశానికి ఏదో చెప్పాడు. పన్నులు తీసుకున్నారా జిల్లా పరిషత్ సమావేశం దేని బాధ్యత అది కాదు. టీఆర్ఎస్ అంటే చెప్పాడు అది అమలు చేసిన పథకాలకు దానికి కూడా ఏదో చెప్పాడు. టీఆర్ఎస్ పేమెంట్ డిస్కస్ అమలు చేసిన పథకాలు జిల్లా ఎదుర్కొనే సమస్యలు. అది దీనికి సంబంధించిన పనులు ఇంట్రడక్షన్ మాత్రం చెప్తాను. అసలు యాక్చువల్గా క్లాస్ వద్దనుకున్నాను. మరిసారి ఫోన్ చేసినప్పుడు క్లాస్ తీసుకుంటారా తీసుకోరంటే అసలు వదిలేయమని చెప్పాలనుకున్నాను. మరి చెప్పొచ్చు సార్. వచ్చి వెయిట్ చేసి మళ్ళీ ఒక 2 గంటలు కనీసం తీసుకుంటే ఒక టాపిక్ కన్నా కంప్లీట్ అవుతుంది కదా. సినిమా ఇంట్రడక్షన్ నాకేం బోర్డు మీద రాయకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. బోర్డు మీద రాస్తే ఇది ఒక్కో దాంట్లో ఒక డస్ట్ పోయిన ప్రతిసారి కూడా జస్ట్ ఒక కత్తి తీసుకొని పోసినట్టుగా అనిపిస్తుంది లోపల. దాన్ని ఏం చేయలేకపోతున్నాను. అందుకోసమే దానికి నిర్వచనం మన దగ్గర లేదు. రెస్ట్కు నిర్వచనం అనేది ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్లో లేదు. ఏం చెప్తారండి గురుగారు? ఒక్కొక్కరు కనీసం 8 నుంచి 10-12 గంటలు చెప్తే తప్ప ఒక్కొక్కరు వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్ దగ్గరికి పోతే మీకు అర్థమైంది. మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, మీరు బ్యాచ్ స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేయరా, ఈ గందరగోళాలు ఉంటున్నాయి. వాళ్ళని ఎవరు పోలీసులు పెట్టినా ఆగేటట్లేదు. అందుకోసమే సమస్య. అందుకోసమే చెప్పాల్సిందే తప్ప ఏంటి మార్కర్ సరే కానీ ఆ బోర్డు చేంజ్ చేయొచ్చు కదా సార్. డబ్బా బోర్డు 16,000 కట్టించుకుంటాను. 6,000 మార్కర్స్ తో రాయటం అంతే కదా. మరి నేను చెప్పిన మార్కర్ పెన్స్ అనే నేనంటే మరి కాదు మార్క్ అంటే మీరు ముందు క్లాస్ అయిపోకుంటాను సార్. మార్కర్స్ తో రాస్తే లాస్ట్ కు కొంచెం కనిపించకపోవచ్చు అనేది ఒకటి. సరే ఓకే రైట్. పట్టణ మరియు నగరపాలక సంస్థలు, వీటిని మనం మున్సిపల్ సంస్థలుగా పేర్కొంటాము. మున్సిపల్ సంస్థలు అనేటటువంటి పదం మున్సిపియం అనేటటువంటి మున్సిపం అన్న మున్సిపియం అనే పదం అన్న ఒకటే. మున్సిపం లేదా మున్సిపియం అనేటటువంటి పదం నుంచి ఉద్భవించింది. మున్సిపం అనగా సంఘటితత్వం అనే అర్థం. మున్సిపం అంటే అర్థం సంఘటితత్వం. రోమన్ భాషా పదం నుంచి వచ్చింది ఇది మున్సిపల్ అనే పదం. మున్సిపల్ అనగా అర్థం ఏంటంటే సంఘటితత్వం. ఓకే. ప్రపంచ చరిత్రలో అభివృద్ధికి సంబంధించి వలసలు అనేటటువంటివి సర్వసాధారణం. ఈ వలసలన్నీ కూడా మైగ్రేషన్ అనేది డెవలప్మెంట్కు ఒక కారకంగా చెప్తుంటాం. మైగ్రేషన్ అనేది వలసలు వెళ్ళటం అనేది. మరి వలసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వైపు, పట్టణ ప్రాంతాల నుంచి నగరాల వైపు, నగరాల నుంచి విదేశాలు. ఇది సహజంగా జరుగుతున్న పరిణామం. ఇటీవల UNDP సమర్పించినటువంటి అభివృద్ధి నివేదికలో 2050 నాటికి ప్రపంచ జనాభాలో మోర్ దాన్ 50% ఆఫ్ ది పాపులేషన్ పట్టణాలు మరియు నగరాలలోనే నివసించనున్నారని చెప్పి పేర్కొనడం జరిగింది.
ఎప్పటికల్లా 2050 నాటికి ప్రపంచ జనాభాలో more than 50% ఆఫ్ ది పాపులేషన్ విల్ లివ్ ఇన్ either టౌన్స్ ఆర్ సిటీస్. అంటే దాని అర్థం ఏంటిది? అర్బన్ పాపులేషన్ అనేటటువంటిది పెరగబోతుంది అని చెప్పి. దీనికి అంటే అనాది కాలం నుంచి కూడా ప్రధానంగా ఈ పారిశ్రామిక విప్లవం రావటానికంటే ముందేమో వర్తక వాణిజ్య కేంద్రాలుగా ఎక్కడైతే అభివృద్ధి చెందినవో అక్కడ పట్టణాలు నగరాలు అభివృద్ధి చెందినవి. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత పరిశ్రమలు డెవలప్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పట్టణాలు నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ప్రజలు ఆ ప్రాంతాలకు వలస వెళ్ళడం జరుగుతుంది. అందువలన నగర జనాలు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు పట్టణాలు నగరాలని మనం అభివృద్ధికి చిహ్నాలుగా పేర్కొంటున్నాము. సౌకర్యాల విషయంలో విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఇతర సౌకర్యాలు కావచ్చు, సాంస్కృతిక పరమైనటువంటి వికాసం కావచ్చు, మనో వికాసానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందడం కావచ్చు, పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందడం కావచ్చు, ఇటీవలి కాలంలో సర్వీసెస్ ఓరియంటేషన్తోనే వస్తున్నటువంటి సేవా రంగాలకు సంబంధించి కావచ్చు, లేక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి సంస్థల అభివృద్ధి కావచ్చు. మొత్తానికి పట్టణాలు నగరాలు అనేటటువంటివి అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మనకు ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశంలో కేవలం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సంస్థలే కాకుండా పట్టణ నగర ప్రాంతాలకు సంబంధించిన సంస్థలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దీనికి ఉదాహరణ ప్రపంచంలో ఉండేటటువంటి గొప్ప నాగరికతలుగా చెప్పేటటువంటి వాటిలో సింధు నది నాగరికత, హరప్ప నాగరికత ఏవైతుందో ఇవి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నాగరికతలు కావు. ఇది పట్టణ నగర నాగరికతలుగానే మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథంలో కూడా మనకు పాటలీపుత్ర నగరాన్ని పరిపాలించడానికి నాగరిక్ మరియు అతనికి సలహాలు ఇవ్వటం కోసం 30 మంది సభ్యులతో కూడుకున్న మండలి కౌన్సిల్ ఉన్నట్టుగా పేర్కొన్నది కూడా మనకు భారతదేశంలో కూడా ప్రాచీన కాలం నుంచి పట్టణ నగరాలకు సంబంధించినవి అభివృద్ధి చెందినట్టుగా చెప్తున్నాం. అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి పరిచినటువంటి మద్రాసు కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, ఇలాంటి నగరాలన్నీ కూడా అత్యంత ఉన్నత స్థాయికి ఎదగటానికి కారణం ఏంటంటే సముద్ర తీరం ఉండటం వల్లనే కారణం అనుకోవాలి. ఆ లేక సముద్ర తీరం ఉండటం మూలంగా అవి వర్తక వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందినవి. వర్తక వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందడం కారణంగానే సరే దానికి కారణం నౌక నిర్మాణం లేకపోతే వీటి సహాయ సహకారం కావచ్చు. సో ఈ క్రమంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1687లో మద్రాసులో మొదటి మున్సిపల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు క్వశ్చన్ కూడా వచ్చింది. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి మున్సిపల్ కౌన్సిల్ ఏదంటే మద్రాస్ మున్సిపల్ కౌన్సిల్. 1726లో ఈ బాంబే, మద్రాస్ మరియు కలకత్తాల యందు ప్రెసిడెన్సీలని ఏర్పాటు చేయడంతో పాటు మేయర్ కోర్టులను కూడా 1726లో ఏర్పాటు చేయడం జరిగింది. సరే కాలగతిలో ఈ పట్టణాలు నగరాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినవి. వీటిలో ముఖ్యంగా మనకు ఈ ప్రాంతాల యొక్క సమస్యలు పరిష్కరించడం మాత్రమే కాకుండా వీటి అభివృద్ధి కోసం కూడా పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీకు గతానికి ఇప్పటికి వచ్చిన తేడా ఏంటంటే మీరు 74వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నటువంటి విషయాలలో కూడా మనకు కొంత స్పష్టత ఉంటుంది. 74వ రాజ్యాంగ సవరణలో ఏమని ప్రకటించబడింది? 74వ రాజ్యాంగ సవరణలో అంటే 12వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి 18 అంశాలను మీరు ఒకసారి పరిశీలన చేస్తే కేవలం వీధి దీపాలు లేకపోతే రోడ్లని నిర్మాణం చేయటం, పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యం, మురుగునీటి పారుదల లేక శ్మశాన వాటికలు ఇలాంటి వాటి గురించి మాత్రమే లేవు. అక్కడ కలువర్తుల నిర్మాణం, రోడ్డు సంబంధించిన వీటి గురించి మాత్రమే లేవు.
ఈవెన్ పట్టణ నగరాల్లో అభివృద్ధికి సంబంధించిన పనుల గురించి కూడా ఉంది. ఎందుకంటే జనాభా క్రమక్రమంగా వేలు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలోకి ఎప్పుడైతే ప్రజలు చేరుకుంటున్నారో ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన అంటే నిరుద్యోగం కావచ్చు, అక్షరాస్యతకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా కేంద్రీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల పైన పడింది. అందువలన కాలగతిలో పట్టణ నగరపాలక సంస్థలు సాధారణ విధులను నిర్వర్తించడం మాత్రమే కాకుండా అభివృద్ధికి సంబంధించిన విధులను కూడా చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇలా మన దేశంలో 1985లో వీటి అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అనుకున్నాం. అలాగే ఎల్ఎం సింఘ్వి కమిటీ యొక్క సూచనను అనుసరించి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో కేవలం పంచాయతీరాజ్ సంస్థలు మాత్రమే కాకుండా పట్టణ నగరపాలక సంస్థల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసిన సూచనను అనుసరించి రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో 65వ రాజ్యాంగ సవరణ బిల్లుగా రూపొందించినది పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో 74వ రాజ్యాంగ సవరణగా 1992లో ఆమోదం పొందడం, 1993 ఆగస్టు 1వ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మనకు ఈ పట్టణ నగరపాలక సంస్థలలో చాలా భిన్నమైనటువంటి రకాలు ఉన్నవి. దీంట్లో ముఖ్యంగా 6 మహానగరాలుగా ప్రకటించినారు. 6 మహానగరాలు ఏంటివి అవి? ఢిల్లీ, బాంబే, చెన్నై, మద్రాస్, హైదరాబాద్, కలకత్తా వీటిని మహానగరాలుగా ప్రకటించినారు. ఇవి కాకుండా మన దేశంలో మెట్రోపాలిటన్ నగరాలు 35 మెట్రోపాలిటన్ నగరాలు. మెట్రోపాలిటన్ నగరాలు అనగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరాలను మెట్రోపాలిటన్ నగరాలుగా పేర్కొంటాము. అలాగే కనీసం 3 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరాలను నగర కార్పొరేషన్లుగా పేర్కొంటాం. ఇవి భారతదేశంలో ఆల్మోస్ట్ 115 నగర కార్పొరేషన్లు కలవు. ఆ తర్వాత కనీసం 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండి 3 లక్షల కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి పట్టణాలని మున్సిపల్ కౌన్సిల్స్ గా పురపాలక సంఘాలుగా పేర్కొంటాం. ఇవి భారతదేశంలో 5,000 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు కలవు. మున్సిపాలిటీలు అంటే మున్సిపల్ కౌన్సిల్స్ అనగా పురపాలక సంఘాలు కలవు. ఇవి కాకుండా మనకు నగర పంచాయతీ, లాస్ట్ టైం క్వశ్చన్, నగర పంచాయతీలు అని. నగర పంచాయతీలని ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారంటే గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతంగా వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతాలను నగర పంచాయతీలుగా ప్రకటిస్తారు. నగర పంచాయతీ ప్రకటించడానికి కూడా కొన్ని ముఖ్య లక్షణాలు అవసరమవుతున్నాయి. ఒకటి, కనీసం 5,000 కంటే ఎక్కువ జనాభా ఉండాలి. 1 చదరపు కిలోమీటర్కు 400 మంది కంటే ఎక్కువ జనాభా నివసించే ప్రాంతమై ఉండాలి. అక్కడ పనిచేసేటటువంటి వర్క్ ఫోర్సులో, శ్రామిక ఫోర్సులో 75% కంటే ఎక్కువ మంది వ్యవసాయేతర వృత్తులపై ఆధారపడాలి. నగర పంచాయతీగా ప్రకటించాలంటే ఆ ప్రాంతంలో పనిచేసేటటువంటి వారిలో 75% కంటే ఎక్కువ మంది వ్యవసాయేతర వృత్తులపై ఆధారపడాలి. చదరపు కిలోమీటర్కు 400 మంది కంటే ఎక్కువ జనాభా నివసించి ఉండాలి. కనీసం 5,000 కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతాలను నగర పంచాయతీలుగా పేర్కొంటారు. నగర పంచాయతీలు అనేవి కేవలం ఒక తాత్కాలిక కాలం అంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలుగానే దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకనంటే
నగర పంచాయతీలు వేగవంతంగా అభివృద్ధి చెందేటప్పుడు 25,000 జనాభాను దాటిన తర్వాత అవి వాటిని మున్సిపాలిటీలుగా ప్రకటిస్తారు. కాబట్టి ఇవి వేగవంతంగా 5,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతాలుగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది? గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రకాలైనటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలు కలవు? భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రకాలైనటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలు కలవు? చెప్పండి, మీ ఇష్టం. ఇప్పుడు ఎన్ని రకాల సంస్థలు చెప్పినాను మీకు? ఏంటేంటిది? మెట్రోపాలిటన్ నగరాలు, నగర కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయతీలు. మరి ఇంత ముందు చెప్పిన జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు తీసేసినారా? తీసేస్తే చెప్పండి ఎన్ని రకాలు ఉండవి? 7 రకాలు ఉండవి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రశ్న లాస్ట్ ఇంతకుముందు 2011 భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క రకాలు ఏంటంటే ఎన్ని రకాలు? 7. ఇవి కాకుండా మనకు కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. కంటోన్మెంట్ బోర్డ్స్ అంటే ఇవి సైనిక నివాస ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం ఉద్దేశింపబడినటువంటివి. 1923 కంటోన్మెంట్ బోర్డు యాక్ట్ అనుసరించి 24 ఇది అమల్లోకి వచ్చింది. కంటోన్మెంట్ బోర్డు యాక్ట్ చేసింది 1923లో. ప్రస్తుతం భారతదేశంలో 63 కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్నవి. ఇవి కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ ప్రాంతాలలో రాజకీయాలు, స్థానిక స్వపరిపాలన సంస్థలు పోటీ చేయటాలు ఇలాంటివి ఉండవు. కేవలం ఒక కోఆపరేటివ్ సంస్థలుగా మాత్రమే పనిచేయడం కోసం, ఈ ప్రాంతాల పరిపాలన కోసం ఏర్పాటు చేసేటటువంటి వాటిని కంటోన్మెంట్ బోర్డ్స్ అంటారు. అలాగే పోర్టు ట్రస్టులు కూడా ఉన్నవి. పోర్టు ట్రస్టులు అంటే నౌకా నిర్మాణ కేంద్రము, నౌకా దళాలు పనిచేసేటటువంటి ప్రాంతాలలో వాటి యొక్క స్థానికమైన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసేటటువంటి సంస్థలనే దేనిగా పేర్కొంటాం? పోర్టు ట్రస్టులుగా పేర్కొంటాం. ఇవి కూడా కేంద్ర రక్షణ శాఖ యొక్క ఆధీనంలో ఉంటాయి. వీటి తర్వాత నోటిఫైడ్ ఏరియాలు ఉంటాయి. నోటిఫైడ్ ఏరియా అనేది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసేటటువంటి ప్రాంతం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసే అంశం. ఇక్కడ ఈ నోటిఫైడ్ ఏరియాలో పనిచేసేటటువంటి సంస్థలని రాష్ట్ర ప్రభుత్వాలు నియామకం చేస్తాయి. ప్రతి చోట కూడా ఎన్నికలు జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం నియామకం చేయటం జరుగుతుంది. ఇవి ప్రత్యేక ప్రయోజనాలను ఆశించి ఏర్పాటు చేసేటటువంటి ప్రాంతాలు. నోటిఫైడ్ ఏరియా ఏదో ఒక ప్రత్యేక ఉద్దేశాన్ని, ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసేటటువంటి సంస్థలు. ఆ తర్వాత టౌన్షిప్స్. ఇవి ప్రధానంగా ఏమైనా భారీ పరిశ్రమలను స్థాపించినప్పుడు, ఇంతకుముందు బిహెచ్ఎల్ ఏరియాని టౌన్షిప్ గా పేర్కొనేవారు. భారీ పరిశ్రమలను స్థాపించేటప్పుడు వేలాది మంది కార్మికులు వచ్చి అక్కడ పనిచేసే సందర్భంలో వాళ్ళ యొక్క అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేసేటటువంటి సంస్థలని టౌన్షిప్స్ గా పేర్కొంటాం. కాకుంటే ఇవి తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేస్తారు. తర్వాత కాలంలో ఇవి పట్టణంగా కానీ లేక నగరాల్లో విలీనం జరుగుతున్నవి. సో స్థానిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసేటటువంటి సంస్థలు టౌన్షిప్స్. ఇవి భారీ కర్మాగారాలను స్థాపించేటప్పుడు మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు. మొత్తం ఎన్ని రకాల సంస్థలు చెప్పినా? రాజ్యాంగంలో పేర్కొన్నామంటే 7. మీరు దాన్ని ఏం మార్చకండి. కానీ అదనంగా కూడా కొన్ని సంస్థలు చెప్పినాయి. ఏంటివి? కంటోన్మెంట్ బోర్డ్స్,
పోర్టు ట్రస్టులు, నోటిఫైడ్ ఏరియా మరియు టౌన్షిప్స్. ఇవి 4 కూడా రాష్ట్ర ప్రభుత్వాలు లేక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి సంస్థలు. ఓకే, ఇక దీంట్లో మనకు 73వ రాజ్యాంగ సవరణ, దాని అమలు, పట్టణాలు మరియు నగరపాలక సంస్థల గురించి చెప్తే ఈ యూనిట్